ఏంటంటే ఇప్పుడు ఎల్ఎంఎస్ ట్రైనింగ్ అంటారు, అంటే ఫిక్స్డ్ ప్రీ రికార్డింగ్ ట్రైనింగ్, వాళ్ళు 999 అంటారు, కొంతమంది 1999 అంటారు. ఇలా ఇవ్వడం బెటర్ అంటారా? ఒక క్యాండిడేట్ ఆ వీడియోస్ని ఫాలో అవుతూ బెటర్ డిజిటల్ మార్కెటింగ్ అవ్వగలుగుతాడా, లేదంటే డైరెక్ట్గా 1-on-1 ట్రైనింగ్ లేదంటే ఒక గైడెన్స్ సపోర్ట్ తీసుకునే చేయాలంటారా? ఏ సజెస్ట్ చేస్తారు మీరు? ఓకే, సో ఈ క్వశ్చన్కి నా అనుభవం నుంచి నేను ఆన్సర్ ఇస్తున్నా ఏంటంటే, ఇది కంప్లీట్గా క్యాండిడేట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అంటే లర్నర్ స్టూడెంట్ ఎవరైతే ఉంటారో స్టూడెంట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, దీనిపైన నేను కొన్ని వీడియోస్ చేశాను, మరలా నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఏంటంటే రికార్డెడ్ వీడియోస్ ఉన్నాయి, కోర్సెస్ తక్కువ రేటే ఉందనుకున్నాం, 500 ఉంది, దాంతో కోర్స్ నేర్చుకోవచ్చు అంటే నేర్చుకోగలుగుతారు. ఎవరంటే ఆ స్టూడెంట్ ఆల్రెడీ టెక్నికల్గా స్ట్రాంగ్ ఉండనుకోండి. కొంతమంది ఉంటారు టెక్నికల్గా కంప్యూటర్స్ మంచిగా వాడతారంట, చిన్నప్పటి నుంచి నేర్చుకోవడం వల్ల కావచ్చు, వాళ్ళ అన్న నేర్పించడం వల్ల కావచ్చు, కంప్యూటర్స్ ఆల్రెడీ కొంత నాలెడ్జ్ ఉంటుంది, ఇంటర్నెట్లో ఏదైనా సర్చ్ చేయగలుగుతారు, అట్లుంటుంది. వాళ్ళు రికార్డెడ్ వీడియోస్ చేసి కంప్లీట్గా వాళ్ళు చేయగలుగుతారు. ఎక్కడైనా మధ్యలో స్ట్రక్ అయినా ఏదైనా యూట్యూబ్ వీడియో చూసి వీళ్ళు క్లియర్ చేసుకోగలుగుతారు, ఏదైనా గూగుల్ సర్చ్ చేసి ఆర్టికల్ చూసి అయినా చేసుకోగలుగుతారు. అంటే వీళ్ళని గీక్స్ అనుకోవచ్చు, గీక్స్ అంటారు, టెక్నికల్ కొంత స్ట్రాంగ్ ఉన్న వాళ్ళని వాళ్ళు కంప్లీట్గా నేర్చుకోగలుగుతారు కంప్లీట్గా రికార్డెడ్ కోర్స్తో. ఓకేనా? అయితే అందరు అట్లా కాదు, కొంతమందికి హ్యాండ్ హోల్డింగ్ ఉండాలి. వాళ్ళకి స్టక్ అయిపోతే వాళ్ళు భయపడతారు, అమ్మో ఇట్లా అని. సో అటువంటి వాళ్ళకి ట్రైనర్ అవసరం అనమాట. అర్థమవుతుందా? కొంతమంది ఎట్లా అంటే ఆన్లైన్ అంటేనే వాళ్ళకి చిరాకు, అంటే ఒకరు నిలబడాలి, నా ముందు నిలబడాలి, వాళ్ళు చెప్పాలి, వాళ్ళతో నేను నేర్చుకుంటాను. వాళ్ళు క్లాస్ రూమ్ ట్రైనింగ్లో జాయిన్ అవ్వాలి. ఓకే, డిజిటల్ బడీలో హైదరాబాద్లో కూడా మనకి సెంటర్ ఉంది, అక్కడ కూడా మీరు క్లాస్ రూమ్ ట్రైనింగ్కి వెళ్ళి నేర్చుకోవచ్చు. సో ఇది డిపెండింగ్ ఆన్ ద పర్సన్ టు పర్సన్, ఎట్లయినా నేర్చుకోవచ్చు. అట్లా అంటే నేను ఎట్లా నేర్చుకున్నా తెలుసా? పైరేటెడ్ కోర్సెస్తో నేర్చుకున్నా, టోరెంట్స్లో డౌన్లోడ్ చేసి కదా. నా దగ్గర అంత మనీ లేకుండా ఆ టైంలో, బట్ చాలా టైం వేస్ట్ అవుతుంది అక్కడ. ఏంటంటే నేను ఎంతో అవుట్డేటెడ్ కంటెంట్ చూడాల్సి వచ్చింది. అప్పుడు నాకు తెలియదు అది అవుట్డేటెడ్ అని కూడా. సో కాకపోతే ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత నాకు నేను సెగ్రిగేట్ చేసుకోగలను, ఇది అవుట్డేటెడ్ కంటెంట్, ఇది అవసరం అన్నట్టుగా నేను చేసుకోగలిగాను. కానీ అది చాలా టైం వేస్ట్ అవుతుంది కూడా. సో నేను దాన్ని రికమెండ్ చేయను. బెస్ట్ అంటే డిపెండింగ్ ఆన్ ద పర్సన్, ఈవెన్ ఓన్లీ అంటే జస్ట్ గీక్ అయినంత మాత్రం రికార్డెడ్ కోర్స్ చేయాలని కాదు, కాకపోతే మీ దగ్గర ఉన్న బడ్జెట్ కూడా ఓకే, దాన్ని బట్టి కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. అయితే డిజిటల్ బడిలో ఇప్పుడు ఏంటంటే సార్, లైవ్ ట్రైనింగ్లోనే మేము రికమెండ్ చేస్తున్నాం. లైవ్ ట్రైనింగ్ లైవ్లో వచ్చి నేర్చుకోండి అని చెప్తున్నాం. డిజిటల్ బడిలో ఏంటంటే ఒకవేళ వాళ్ళకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ లాగా మేము వడ్డీ లేని ఎడ్యుకేషన్ లోన్ ఇవి ఇస్తున్నాం. వాళ్ళకి ఏమి ఇంట్రెస్ట్ ఉండదు. కోర్స్ ఫీజు 20,000 ఉందంటే వాళ్ళు ఓన్లీ 20,000 కట్టుకుంటారు బ్యాంక్కి. వాళ్ళు 6 months లోపా, 3 months లోపా, 9 months ఇన్స్టాల్మెంట్స్ అనేది వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. లోన్స్ మనం ప్రాసెస్ చేస్తున్నాం, ఆల్రెడీ టైఅప్ అయ్యామన్నమాట. అది వాళ్ళకి ప్లస్ అనమాట. ఇంకొకటి చెప్తున్నా, రికార్డెడ్ వీడియో కోర్సెస్ చాలా బోరింగ్ అనమాట. వీడియోస్ ఉంటాయి, చూసి చేసుకోవాలంటే అది ఎంతో ఇంకా ఎట్లా అంటే చాలా కమిటెడ్, డెడికేటెడ్ అట్లాంటి క్యాండిడేట్ అయితే మీరు రికార్డెడ్ కోర్స్ చేసుకోవచ్చు. రికార్డెడ్ కోర్సెస్ స్టాటిస్టిక్స్ ఏంటంటే లెస్ దెన్ 3% కోర్స్ కంప్లీషన్ ఉందన్నమాట. అంటే ఏదైనా కోర్స్లో జాయిన్ అయితే 100 మంది జాయిన్ అయితే 3 కంప్లీట్ చేస్తున్నారంట ప్రాక్టీస్ తర్వాత. ఓకే, ప్రాక్టీస్ ఎంతమంది అనేది ఇంకా 0. ఎంత ఉందనేది తెలియదు, కానీ కోర్స్ కంప్లీట్ చేసేదే లెస్ దెన్ 3% అనమాట. మీరు గూగుల్లో చెక్ చేసుకోవచ్చు. అందుకని వీ డోంట్ రికమెండ్. జాయిన్ అవుతారు అప్పటికప్పుడు, ఏదో వెబినార్ అటెండ్ అవుతారు, ఏదైనా కోర్సులు అవన్నీ చూస్తున్నాం కదా. కొంతమంది ఫ్రీ వెబినార్స్ కావచ్చు, ₹100 వెబినార్లు, ₹200 వెబినార్లు, $300 వెబినార్లు జాయిన్ అవుతారు. వెబినార్లో ఎట్లా చేస్తారంటే ఇంకా ఆ రోజు ఇంకా మొత్తం ఇంకా ఎట్లా అంటే మీకు క్లైమాక్స్ చూపించేస్తారు అనమాట. ఇది కోర్సులో జాయిన్ అయితే మీకు అదవుతుంది, ఈ కోర్సు మొత్తం 50,000, కానీ మీకు ఈ రోజు ఆఫర్ మీకు 10,000కి ఇస్తానంటారు. ఎంబడే ఇంకా ఎట్లా అంటే ఇంకా ఆ ఆవేశంలో కొనేస్తాము. కొన్ని రోజులకి ఏమైతుంది తెలుసా, 2-3 వీడియోలు చూస్తారు మ్యాక్సిమం. కొంతమంది అది కూడా చూడరు. కోర్సు ఉందన్న సాటిస్ఫాక్షన్ అంతే, ఈ కోర్సు నేర్చుకుంటే నేను ఏదో బెటర్ అవుతాన్న ఆ ఫీల్డ్లోనే ఉంటారు. ఇంకా కోర్సు చూడరు, ప్రాక్టీస్ చేయరు, అట్లా యూజ్ అవ్వదు అనమాట. ఇంకా కొన్ని రోజులకి ఏమవుతుంది తెలుసా, స్టూడెంట్స్కి వాడు కోర్సు కొన్న విషయం కూడా మర్చిపోతాడు, ఆ లాగిన్ URL మర్చిపోతాడు, ఏ ఈమెయిల్ ఐడితో కొన్నాడేది కూడా మర్చిపోతాడు. లాగిన్ URL గుర్తుంటుంది, ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ రీసెట్ చేసుకోవాలంటే ఈమెయిల్ ఐడి ఇవ్వాలి కదా, ఆ ఈమెయిల్ ఐడి కూడా గుర్తుంటారు. ఈ పర్సన్ ఎన్నో మల్టిపుల్ మెయిల్స్ ఉంటాయి, ఏ ఈమెయిల్ ఐడితో కొన్నది కూడా మర్చిపోతాడు అనమాట. ఆ స్టేజ్లో వద్దనమాట. ఓకే, అది డిపెండెంట్ క్యాండిడేట్ టు క్యాండిడేట్, దాన్ని బట్టి ఉంటుంది తప్ప మనము ఇదే బెటర్ అని చెప్పలేము మనం. దట్ డిపెండ్స్ ఆన్ ద స్టూడెంట్. అండ్ ఇంకోటి, కొంతమంది క్లాస్ రూమ్ ట్రైనింగే బెటర్ అంటుంటారు. నేను దాన్ని కూడా నేను సపోర్ట్ చేయను. ఎందుకు తెలుసా, క్లాస్ రూమ్ ట్రైనింగ్ బెటరే, కానీ స్టూడెంట్ అక్కడికి వెళ్ళి ఏదో ఆలోచిస్తుండే అనుకోండి క్లాస్ చెప్పేటప్పుడు ట్రైనర్, అప్పుడు యూజ్ అవుతుందా చెప్పండి? అంటే ఇదే బెటర్ అని కాదు, కంప్లీట్గా ట్రైనర్ అంటే స్టూడెంట్ని బట్టి అనమాట. ఆన్లైన్ లైవ్ ట్రైనింగ్లో కూడా వాళ్ళు నిద్రపోయే ఛాన్స్ కూడా ఉంది, అంటే వినే ఛాన్స్ కూడా ఉంది. సో దిట్ డిపెండ్స్ ఆన్ ద స్టూడెంట్ అనమాట అట్లా. సో ఒకవేళ క్యాండిడేట్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ వచ్చినప్పుడు ల్యాబ్లో ఎవరైనా సపోర్ట్ చేస్తారా?
అంటే సపోజ్ నేను స్ట్రక్ అయినాను ఎక్కడైనా, అప్పుడు ఏమైనా అసిస్టెంట్స్ ఎవరైనా ఉంటారా? ఎస్, హైదరాబాద్లో మనకి ట్రైనింగ్ సెంటర్ ఉంది. అక్కడ మీకు సిస్టమ్స్ కూడా ఎవరికైతే సిస్టమ్స్ లేవో అక్కడ ల్యాబ్లో సిస్టమ్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ల్యాబ్లో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా ట్రైనర్ మీకు అందుబాటులో ఉంటాడు. యాక్చువల్గా డిజిటల్ మార్కెటింగ్లో చాలా సెషన్స్ ప్రాక్టికల్ కూడా సెషన్స్లోనే అయిపోతుంటాయి ఎక్కువ శాతం. ఈవెన్ నేను అందించే ట్రైనింగ్ కూడా అక్కడే అవుతుంది. సో అక్కడే ట్రైనర్ మీకు దగ్గరుండి చేయిస్తాడు. ఒకవేళ కొన్ని సెషన్స్ ఏమైనా థియరీ ప్లస్ ప్రాక్టికల్ సపరేట్గా ఉన్నవి మీకు ట్రైనర్ అందుబాటులో ఉంటాడు. సో కొన్ని ఇన్స్టిట్యూట్స్లో ట్రైనర్ అందుబాటులో ఉండడు, ల్యాబ్ అసిస్టెంట్స్ కానీ లేకపోతే టీచింగ్ అసిస్టెంట్స్ కానీ ఉంటారు. వాళ్ళున్నా మంచిదే, వాళ్ళు క్లియర్ చేయగలుగుతారు మీకు వచ్చిన బిగినర్ డౌట్స్. మా దగ్గర అయితే ట్రైనర్ అవైలబుల్ ఉంటాడు. ట్రైనర్ అయితే అవైలబుల్ ఉండి మీతో చేయిస్తారు.